రామ అవతారం. రావణాసురుణ్ణి సంహరించడానికి ఈ అవతారాన్ని ధరిస్తారు. దశరథుడికి భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రకి కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మిస్తారు. శ్రీరాముడు సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు అయోధ్య నగరాన్ని పరిపాలించడానికి రామునిని రాజుగా చేద్దామని దశరథుడు అనుకుంటాడు. కానీ ఒక దాసి మాట విని కైకేయి దశరథుణ్ణి ఒక మాట ఇవ్వమని కోరుతుంది. తన కుమారుడైన భరతుణ్ణి రాజుని చేయాలని, అలాగే శ్రీరాముణ్ణి 14 ఏళ్ల వనవాసం పంపాలని కోరుతుంది. తండ్రి ఇచ్చిన మాట తప్పకూడదు అని శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు. ఒకరోజు శూర్పణఖ అనే రావణుడి చెల్లి రాముడిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కుని నరికేస్తాడు. ఇప్పుడు శూర్పణఖ ఏడుస్తూ వెళ్లి రావణుడికి చెప్తే రావణుడు దృష్టి మళ్లించి సీతాదేవిని ఎత్తుకెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు వానర సహాయంతో లంకకు వెళ్లి రావణుడిని చంపి సీతాదేవిని తిరిగి తీసుకొస్తాడు.